వారము కుటుంబ ఆశీర్వాద కూటమికి వచ్చిన బిడ్డలందరికీ దేవాంతి దేవుని పక్షాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, ఆయన వాక్కుతో మనందరిని నిలబెట్టును గాక. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక, ఇశ్రాయేలుల మీద సమాధానము నుండును గాక. హల్లెలూయా. ఇక్కడైనా ఆశీర్వాదం కోసమైనా మాట్లాడుతున్నారు. సియోనులో నుండి నిన్ను నన్ను ఆయన ఏమి చేస్తారట? ఆశీర్వాదిస్తారు. ఏమిటి ఆశీర్వాదం అనంటే, ఒకటి క్షేమము, రెండవదిగా నీ పిల్లలను చూస్తావు, మూడవదిగా సమాధానము కలిగి ఉంటావు. ఈ రోజులో ధనధాన్యాలు ఉన్నవి, కానీ ఈ మూడు మాత్రము ఉండడం లేదు. శాంతి సమాధానం ఉండడం లేదు. నీ పిల్లల్ని చూసే అవకాశము ఉండడం లేదు. అంతేకాదు క్షేమం అనేది ఉండడం లేదు. అంటే ఆశీర్వాదము కోసమైనా మాట్లాడుతున్నారు. ఎక్కడ నుంచి ఆయన ఆశీర్వాదిస్తారు అయ్యానంటే, సియోనులో నుండి నిన్ను ఆశీర్వాదము చే దేవుడు. హల్లెలూయా. సియోను అంటే ఏమిటయ్యానంటే యెరూషలేము పట్టణము. సియోను అనగా ఏమిటయ్యానంటే దావీదుపురము. సియోను అనగా ఏమిటనంటే పరమో కానాను. సియోను అనగా ఏమిటయ్యానంటే ఆయన మందసము ఉండే చోటును ఏమంటారంటే సియోను అంటారు. సియోనులో నుంచి ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, ఓ పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడయ్యానంటే మీరు ఆశీర్వాదము పొందడానికే మీరు ఆయనను మిమ్మల్ని పిలిచాడని మాట్లాడుతున్నారు. పిలుపు కోసమైన మాట్లాడుతున్నారు. ఎటువంటి పిలుపు అయ్యా అనంటే ఆశీర్వాదమునకు సంబంధించిన పిలుపు. ఆ పిలుపును తీసుకొని మనం ఎక్కడికి రావాలయ్యానంటే సియోనులోనికి మనము రావాలి. హల్లెలూయా. సియోనులోనికి మనం వస్తే ఆయన సియోనులో నివసిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన మందసము మీద ఉన్నారు కాబట్టి, ఆయన వాక్యమై ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మై ఉన్నారు కాబట్టి, ఆయన ఆ సియోనులోంచి మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు అక్కడే మనకు కనిపిస్తుంది 133వ దావీదు కీర్తన 3వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సెలవిచ్చుచున్నాడు అని ఆయన అంటూ ఉన్నారు. ఏమిటయ్యానంటే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉన్నది. ఎక్కడయ్యానంటే సియోను కొండ మీద ఆశీర్వాదము ఉన్నది. అంటే ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే సియోనులోనికి మనము వెళ్ళాలి. అంతేకాదు అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన 1వ అధ్యాయం 4వ వచనములో అక్కడ పాత నిబంధన గ్రంథంలోనే కాదు కొత్త నిబంధన గ్రంథంలోనూ కూడా యేసయ్య స్వయముగా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి తల్లి. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆ యెరూషలేము పట్టణం నుంచి, ఆ సియోను పట్టణం నుంచి మీరు బయటకు వెళ్ళకండి. ఎందుకయ్యానంటే తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించడానికి కొన్ని వాగ్దానాలు ఈ గ్రంథములో ఉన్నాయి కాబట్టి, ఈ గ్రంథములో పొందుపరిచిన వాగ్దానాలన్నీ నువ్వు పొందుకోవాలంటే సియోనులోంచి మీరు బయటకు వెళ్ళకండి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలనంటే ఎక్కడికి రావాలయ్యానంటే సియోనులో నువ్వు కనిపించాలి, సియోనులో నీవు నివసించాలి. ఏమిటి ఈ సియోనులో ఎవరు ఉన్నారయ్యానంటే, ఆ మందసము 3 నెలలు ఓబేదేదోము ఇంటిలో ఉన్నది. ఓబేదేదోము కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. 3 నెలలు ఆ మందస్సం ఉండడం వల్ల ఆ యొక్క ఓబేదేదోమును దేవుడు ఎంతగానో
ఆశీర్వదించాడు. తనను ఆశీర్వదించారు, తన ఇంటి వారిని ఆశీర్వదించారు, తనకు కలిగిన పశువులను, తనకు కలిగిన ఆ పొలాలను, తనకు కలిగిన ఆస్తి పాస్తులన్నిటిని కూడా ఆశీర్వదించాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది అని అంటే దావీదు గారికి తెలిసింది. అయ్యో, ఫిలిస్తీన్ నుంచి తీసుకువచ్చిన మందసాన్ని ఓబేదేదోము ఇంటి దగ్గర నేను పెట్టేశానేంటి, అయ్యో నేను ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాను, నా ప్రజలందరూ ఆశీర్వదింపబడాలనంటే ఆ మందసం ఓబేదేదోము ఇంటిలో ఉండడానికి వీలు లేదని చెప్పి దానిని తీసుకుని ఎక్కడికి వచ్చాడయ్యా అని అంటే యెరూషలేము పట్టణంలోనికి వచ్చారు. హల్లెలూయా. సియోను పట్టణంలో పెట్టారు ఆయన. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సియోనులోంచి ఆయన మిమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలి అని అంటే, నీ పిల్లలు పొందుకోవాలనంటే, నీ కుటుంబము పొందుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనంటే సియోనులో నువ్వు నివసించాలి. హల్లెలూయా. సియోనులో నివసించకుండా నీకు ఆశీర్వాదము రాదు. నువ్వు సియోనులోనికి వచ్చిన కుటుంబం, వచ్చిన బిడ్డలు ఏ విధముగా ఉండాలయ్యా అనంటే 125వ దావీదు కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. హల్లెలూయా. అంటే సియోను కొండ ఏ విధముగా ఉన్నదంటే దానికి కదలక లేదు. అది ఏ విధముగా ఉంటుందంటే నిత్యము కూడా అది స్థిరముగా ఉండేది. హల్లెలూయా. అంటే నువ్వు సియోనులోనికి వచ్చావు అనంటే, నువ్వు మందిరంలోనికి వచ్చావు అనంటే, నువ్వు మందసము దగ్గరికి వచ్చావు అనంటే, నీకు ఆశీర్వాదము కావాలనంటే నువ్వు ఏ విధముగా ఉండాలి ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. స్థిరముగా ఉండాలి. దేవుడు అంటూ ఉన్నారు, నేను ఎలాగ వెళ్ళానో అలాగే ఈ సియోను కొండ మీదకి నేను వస్తాను. నిన్ను మరల భూమి మీద పర్వతములన్నీ కూడా లయమైపోతాయి, కానీ నిలిచి ఉండేది ఏమిటారంటే సియోను పర్వతము. హల్లెలూయా. రెండవ రాకడలో కూడా నిలిచి ఉండేది ఆయన. రెండవ రాకడకు వచ్చేది ఎక్కడికనంటే యెరూషలేము పట్టణంలో ఉన్న సియోను కొండ మీదకి, ఆయన పర్వతం మీదకి ఆయన వచ్చే దేవుడు. హల్లెలూయా. అది ఏ విధంగా ఉన్నదంటే దానికి కదలిక లేదు, నిత్యము నిలిచి ఉంటుంది. అంటే నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలంటే, నువ్వు మందసము దగ్గరికి వచ్చావనంటే, నువ్వు సియోను కొండలోనికి వచ్చావనంటే ఏ విధముగా ఉండాలో తెలుసా? స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు స్థిరమైన జీవితాలు ఉండడం లేదు. ఆశీర్వాదము కావాలని మంచి అభిప్రాయం, మంచి ఆలోచనలతో కలిగి ఉన్నాము, కానీ ఆయన సంఘములోనికి మనం ఉండం, ఆయన సహవాసములోనికి మనం రాం, ఆయన ప్రార్థనలో మనం పాల్గొనం, ఆయన వాక్యంలో మనం పాలు పంపులు పొందాం, ఆయన యొక్క ఆరాధనలో మనం పాలు పంపులు పొందాం. మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మనకు ఆశీర్వాదము కావాలని అనుకుంటూ ఉన్నాము, కానీ ఆ మంచి అభిప్రాయం ఉన్నాము, కానీ సియోనులో కనబడం. ఒక వారం కనబడితే రెండవ వారం మనం రాం, ఒకరోజు వస్తే రెండవ రోజు మనము సంఘంలో కనబడం. అంటే మనం ఏ విధముగా ఉన్నామనంటే స్థిరమైన జీవితము లేకుండా ఉన్నాం. స్థిరమైన జీవితము కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు స్థిరమైన జీవితం ఉండడం లేకపోవడం వల్ల మన జీవితంలో ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉన్నాం. ఆయన సియోనులోంచి చూస్తూ ఉన్నాడు. నీ స్థిరమైన జీవితాన్ని చూసి ఆయన ఆశీర్వదించే లోపు ఈరోజు మనం ఏమి చేస్తున్నామనంటే ఆయన మందిరము దగ్గర, ఆయన మందసము దగ్గర సియోనులో మనము కనబడడం లేదు. కయనుతో దేవుడు అనేక సార్లు నేను ఆశీర్వదిస్తాను అనేక సార్లు మాట్లాడిన దేవుని మందసము దగ్గర, సియోను ఆ దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఉండడానికి కయ్యను ఇష్టపడలేదు. బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటూ ఉన్నాడు, అయ్యో నా పాపము బహు ఘోరమైపోయింది. ఆశీర్వాదము పోగొట్టుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. ఈరోజు ఆయన సియోనులో ఉంటూ ఉన్నారు అని తెలిసి కూడా మనం ఏమి చేస్తూ ఉన్నామంటే సియోనులో స్థిరత్వం లేకుండా మనము జీవిస్తూ ఉన్నాము తల్లి. అందుకే రూతుతో పరమ బోయాజు మాట్లాడుతున్నాడు, ఏమిటయ్యానంటే నువ్వు స్థిరముగా కలిగి ఉండు. ఎవరితో మాట్లాడుతున్నారంటే రూతుతో మాట్లాడుతున్నాడు బోయాజు. నీ యొక్క అత్త స్థిరము లేదు. ఒకప్పుడు యెరూషలేములో ఉంది, ఒకప్పుడు సియోనులో ఉంది, సియోను కొండలో నివసిస్తూ ఉంది, ఆ ఆశీర్వాదములో ఉంది. కానీ ఏదో రకరకముల మాటలు విని, మనుషుల మాటలు విని మోయాబులు దేశమునకు వెళ్ళిపోయి ఆశీర్వాదము పోగొట్టుకుంది. నువ్వు ఆ విధంగా ఆశీర్వాదం పోగొట్టుకుంటావేమో. నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలంటే మొదట సంఘములో ఉండు. హల్లెలూయా. నా మాట విను రూతు, నా మాట విను.
స్థిరముగా ఇక్కడే ఉండు, వేరే పొలములోనికి వెళ్ళడానికి వీలు లేదు, వేరే లోకములోనికి కలిసిపోవడానికి వీలు లేదు. దేవుని నవ్వేవు కదా, దేవుని మాట నమ్మేవు కదా, ఇదిగో నేను దేవుడు పోషిస్తాడని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మి గ్రహించావు కాబట్టి ఈ పొలము విడిచి బయట పొలమునకు వెళ్ళొద్దు. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు సంఘం అంటే ఏ విధముగా ఉన్నది అని అంటే ఒక హాస్పిటల్ అనుకుంటూ ఉన్నావు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తామనంటే ఏదైనా మన రక్త సంబంధం కానీ మన సంఘ సభ్యులు కానీ మరి వారు యాక్సిడెంట్లు అయినప్పుడు లేదా అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఏమి చేస్తాము? పళ్ళు పలహారాలు పట్టుకొని అక్కడికి వెళ్ళి మనము మాట్లాడి వారిని దర్శించి మనం వచ్చేస్తాం. మరలా మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం, మరలా అక్కడికి వెళ్ళే అవకాశము మనము కలిగి ఉండం. ఆ విధముగా దేవుని మందిరము, దేవుని సియోను కొండ అంటే, సియోను కోట అంటే మనం ఏమనుకుంటూ ఉన్నామనంటే ఏదో ఆపద వచ్చినప్పుడే దేవుడు నాకు కావాలి, ఏదో ఆశీర్వాదము కావాలన్నప్పుడే, లేదా నాకు దేవుడు నన్ను దేవునితో నింపుతాడన్నప్పుడే నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక హాస్పిటల్గా నువ్వు దేవుని మందస్సాన్ని, సియోను కొండను చూస్తున్నావు. అస్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావు. అందుకే ఈరోజు ఆశీర్వదింపబడడం లేదు తల్లి. అందుకే 1వ దశలోని పత్రిక 3:8 ఒక్కసారి చదవండి తల్లి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే, మీరును బ్రతికినట్టే. హల్లెలూయా. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. అంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు స్థిరముగా ప్రభు యందు ఉంటే, మీరు స్థిరముగా సియోనులో ఉంటే, మీరు స్థిరముగా యెరూషలేము పట్టణంలో ఉంటే, మీరు స్థిరముగా ఆ పరమ కానానులో ఉంటే దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మీరు బ్రతికి ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము గారితో కూడా అదే మాట్లాడుతున్నారు. అబ్రహాము, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? నేను చూపించే దేశమునకు వెళ్ళాలి. నీకు ఆశీర్వాదము కావాలంటే సియోనులోనికి రావాలి. దేవుడు నేను ఆశీర్వదించాలంటే సియోనులోనికి వచ్చిన కుటుంబం, వచ్చిన బిడ్డ, వచ్చిన విశ్వాసి ఏ విధముగా ఉండాలంటే ఎడతెగకుండా సియోనులో ఉండాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎడతెగగా ప్రార్థనలో ఉండండి, ఎడతెగగా వాక్యములో ఉండండి, ఎడతెగగా అపోస్తలు సహవాసములో ఉండండి. ఆ స్థిరత్వాన్ని చూసి దేవుడు నిన్ను దీవించే దేవుడు. హల్లెలూయా. స్థిరత్వము కలిగి ఉండాలి తల్లి. దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే సియోనులోనికి వచ్చిన నీవు సియోనులో స్థిరముగా నీవు ఉండాలి. హల్లెలూయా. అయినప్పుడు నేను ఆశీర్వదించే దేవుడు. సియోనులో ఏమి ఉన్నాయ్యా? దేని ప్రకారముగా ఆయన దీవిస్తాడయ్యా అని అంటే యెషయా గ్రంథము 2:3 చూద్దాం. సియోనులో ఏమున్నాయి? ఈ అర్హత ఏమిటి? ఆయన ఆశీర్వాదము పొందుకోవడానికి మనము ఏ అర్హత కలిగి ఉండాలి అయ్యా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చదువమ్మా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే సియోనులో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. ఏ విధముగా ఆశీర్వదిస్తారంటే సియోనులో ఏమి ఉన్నది అని అంటే ధర్మశాస్త్రం ఉన్నది, సియోనులో ఆయన వాక్కు ఉన్నది, సియోనులో ఆయన మాటలు ఉన్నాయి, సియోనులోంచి బయలుదేరుతుంది ఆయన కట్టడలు బయలుదేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. సియోనులో వచ్చిన నీవు ఏ విధముగా ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రము గైకొనే కుటుంబముగా, గైకొనే బిడ్డగానే ఉంటే ఆయన సియోనులోంచి నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వస్తున్నాము కానీ వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. ఎందుకు అయ్యానంటే ఆ సియోనులో ఎవరు ఉన్నారంటే వాక్యము ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన న్యాయ విధులు ఉన్నాయి. వాటి ప్రకారముగా నువ్వు నడిస్తే సియోనులో ఉండి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై దివారాత్రములు వాక్యము ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీటి వారనైన సియోను కొండల్లోనికి నువ్వు వస్తే, సియోను పర్వతము దగ్గరికి నువ్వు వచ్చి
నువ్వు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూ, దివారాత్రములు వాక్యము వింటూ, దివారాత్రములు వాక్య ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు తలే. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు సీయోనులో ఉంటూ ఉన్నావు, కానీ ఆయన వాక్యాన్ని చదవగలుగుతున్నామా? ఆయన వాక్య ప్రకారముగా జీవించగలుగుతున్నామా? రూతుతో బోయాజు రెండో మాట మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆ యొక్క రూతు ఎందుకు ఆశీర్వదింపబడ్డది అని అంటే, బోయాజు రెండవదిగా ఆ రూతుతో మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా కుమారి యెహోవా చేత నీవు దీవెనను పొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన చాలు తల్లి. అంటే నువ్వు సియోనులోనికి వచ్చావనంటే ఆయనను మాత్రమే నువ్వు వెంబడించాలి. హల్లెలూయా. నువ్వు ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన మాట ప్రకారముగానే నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు నడవాలి. బోయాజు అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మొదట నీతో మాట్లాడాను, నువ్వు కదలకుండా స్థిరముగా ఉన్నావు. ఇదిగో నీ స్థిరత్వాన్ని చూసి యెహోవా చేత నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నా చేత కాదు, నువ్వు యెహోవా చేత నువ్వు ఆశీర్వాదము పొందిన దానవు, నువ్వు దీవెన పొందిన దానవు, నువ్వు మేలులు పొందిన దానవు, ఆయన కనికరము పొందిన దానవు. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరిని వెంబడించలేదు. సియోనుకు వచ్చిన నీవు ఎవరిని వెంబడించకూడదు తల్లి. ఈ లోక మనుషులను వెంబడించకూడదు, ఈ లోక ఆచారాలను వెంబడించకూడదు, ఈ లోక నమ్మకములు మూఢనమ్మకములను వెంబడించకూడదు. ఎవరిని వెంబడించాలి అని అంటే ఆయనను మాత్రమే వెంబడించాలి. హల్లెలూయా. సియోనులో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, సియోనులో ఆయన వాక్కు నీకు వినబడుతుంది కాబట్టి, ఆ వాక్కు ప్రకారంగా నువ్వేమి చేయాలంటే నువ్వు వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు, రూతు ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి తల్లి. ఆమె నేను కోయవారి వెనుకకు పనల మధ్యను ఏరుకుని కూర్చుకునుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. హల్లెలూయా. అంటే ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ఎవరిని వెంబడిస్తుంది అనంటే వారి పని వారిని వెంబడిస్తుంది. హల్లెలూయా. అంటే ఆ యాజకులను వెంబడిస్తుంది. విధముగా తెలుసా? ఆ యొక్క యాజకులు విడిచిపెట్టిన ఆ ప్రతి పనను, ప్రతి గింజను కూడా ఏరుకొని తన సంచిలో వేసుకుంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదము పొందుకుంది తల్లి. అంటే సియోనులో నువ్వు వచ్చావనంటే దేవుని వాక్యానికి వినబడుతుందంటే ఆ ప్రతి గింజను, ఆ మాటను, ఆ ప్రతి కట్టను ప్రకారముగా నువ్వేమి చేయాలి? నీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన సియోనులోంచి నేను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? సియోనులో కనబడుతూ ఉన్నాము, కానీ వాక్యం నాకు కాదు అనుకుంటూ ఉన్నావు. సియోనులో నివసిస్తూ ఉన్నాము, కానీ ఆ మాటలు నాకు కాదు వేరే ఒకరికి అనుకుంటూ ఉన్నాం. నువ్వు సియోనులోనికి వచ్చావనంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన వాక్యానుసారముగా నువ్వు నడుచుకోవాలి. ఎందుకనంటే సియోనులో ఆయన వాక్కు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి. ఆశీర్వదింపబడాలంటే మొదట సియోనులో నువ్వు స్థిరముగా ఉండాలి. రెండవదిగా సియోనులో వాక్యం ఉన్నది కాబట్టి ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 122 అధ్యాయం చదువుతాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. అంటే యెరూషలేములో రెండవదిగా ఏమున్నది అనంటే ప్రార్థన ఉన్నది. ఆయన అంటూ ఉన్నారు చక్కటి మాటలు, యెరూషలేమా నీ క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని అనుసరించి నీ జీవితంలో ప్రార్థన ఉంటే, కన్నీటి ప్రార్థన ఉంటే, ఉపవాసం ఉంటే దేవుడు నిన్నేమి చేస్తాడో తెలుసా? వర్ధిల్లింప చేస్తూ వస్తాడు. హల్లెలూయా. అంటే సియోనులో మొదట ఆయన వాక్యం ఉంది. రెండవదిగా సియోనులో ఏమీ ఉంది అనంటే ఆయన ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడిని నిన్ను ఆశీర్వదించాలంటే
నీ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. కొత్త నిబంధన గ్రంథములు కూడా అదే ఆయన మాట్లాడుతున్నాడు, అని శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇదిగో నిత్యము ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏమి జరుగుతుందయ్యా అంటే మన జీవితంలో మన స్థితి మారిపోతుంది. హల్లెలూయా, మన పరిస్థితి మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేసే కొలది నీ జీవితంలో ఏమి కనబడుతుందో తెలుసా? నీ స్థితి, నీ పరిస్థితి మారుకుంటూ ఆయన దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదము వర్ధిల్లుతూ నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రార్థన అంటే ఆమడ దూరం పారిపోతున్నాం. ప్రార్థన అంటే నాకు కాదు అనుకుంటూ ఉన్నావు. ప్రార్థన చేసేవారు నేను కాదు, యాజకులే చేస్తారు, యాజకురాలే చేస్తారు, ఎవరో ఆత్మ పొందుకున్న బిడ్డలే చేస్తారు నువ్వు అనుకుంటూ ఉన్నావు. రెండవదిగా సీయోనులో ఏమి కనబడుతుంది అనంటే ప్రార్థన కనబడుతుంది. ఆయన అంటూ ఉన్నారు, సియోనును ప్రేమించువారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేయడం వల్ల వారు ఏమి జరుగుతుందో వారి జీవితంలో అంటే వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు వర్ధిల్లాలంటే నీ జీవితంలో వాక్యముతో పాటు కన్నీటి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఉంటే నువ్వు వర్ధిల్లుతావు తల్లి. మూడవదిగా సీయోనులో ఏమి కనబడుతుందయ్యా అంటే 65వ దావీదు కీర్తన 1వ వచనం చూద్దాం. చూడండి తల్లి. సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుట. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వాదం ఏ విధముగా పొందుకోవాలి? సియోనులోనికి వచ్చిన వాడవు, వచ్చిన కుటుంబం ఆయన నీతో మాట్లాడుతున్నారు. సీయోనులో మొదట ఏమి కనబడుతున్నాయి? ఆయన వాక్యము కనబడుతుంది. సీయోనులో ఏమి కనబడుతుంది? ఆయనకు ప్రార్థన చేసే విధానము కనబడుతుంది. మూడవదిగా సీయోనులో ఏమి కనబడుతుంది అని అంటే ఆయనను స్తుతించడము కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను స్తుతిస్తే నీ పరిస్థితి మారిపోతుంది. ఈరోజు స్తుతించడం చేత కావడం లేదు, ఆయనను ఆరాధించడం చేత కావడం లేదు. స్తుతించడం అంటే మన ఇష్టానుసారంగా స్తుతిస్తున్నాం, ఆరాధించడం అంటే మనకు నచ్చినట్టు ఆరాధిస్తూ ఉన్నాం. ఆయనను స్తుతించాలి. ఏ విధముగా తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే మొదట నీవు ఆయనకు అర్పించుకోవాలి. హల్లెలూయా. అందుకే రోమా పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, మీ శరీరమును, మీ ప్రాణమును, మీ ఆత్మను సజీవ యాగముగా ఆయనకు సమర్పించి అప్పుడు మీరు ఆయనను ఆరాధన చేయండి. ఈరోజు ఆరాధన చేస్తూ ఉంటే ఆశీర్వాదము నీ మీదకి దిగుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు చేసిన ఆరాధన పైకి వెళుతుంది. దేవుడు నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? ఆ స్తుతిని, ఆ ఆరాధన, ఆ సమర్పణ జీవితాన్ని చూసి ఆయన నిన్ను ఆశీర్వాదము నీ మీదకి కుమ్మరించే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. సియోనులో ఏమి ఉన్నాయి ఆయన నిన్ను ఆశీర్వదించడానికంటే? ఒకటి వాక్యం ఉన్నది, రెండవదిగా ప్రార్థన ఉన్నది, మూడవదిగా ఆయనను స్తుతించే విధానం ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 లక్షణాలు నువ్వు నేను కలిగి ఉన్నామా? ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను సియోనులోంచి నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు సియోను అంటే నువ్వేదేదో అనుకుంటూ ఉన్నావు. నేను యెరూషలేము వెళ్ళాలంటే, నేను యెరూషలేము పట్టణము వెళ్ళాలంటే, లేదా నేను యెరూషలేము పట్టణము ఆ ఫ్లైట్ ఎక్కి వీసా తీసుకుని వెళ్ళాలండి అని అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడు, సియోను అంటే ఏమిటైనంటే మీ దేహమే అని ఆయన మాట్లాడుతున్నాడు. సియోను అంటే ఏమిటనంటే, ఇదిగో నేను నివసించేది మీ దేహంలోనూ కాదా, నా ఆత్మ నివసించేది మీ ఆత్మలోనూ కాదా, నా మందిరము ఇదిగో మీ దేవాలయం అని మీరు ఎరుగురా. ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావా? ఈరోజు సియోన్ అంటే నీ దేహమే, సియోన్ అంటే నీ ఆత్మే. అంటే నీ దేహంలోను నీ ఆత్మలోను ఏమి ఉండాలయ్యా? ఏమి చూసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అనంటే, ఒకటి నీ దేహంలో వాక్యం ఉండాలి, నీ దేహంలో కన్నీటి ప్రార్థన ఉండాలి. మూడవది కన్నీటి ప్రార్థన ఉంది కాబట్టి నీ దేహంలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆయనను ఆరాధించగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు, ఆశీర్వాదము పొందుకుంటావు. ఈరోజు సియోనులోంచి నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన.
నీ దేహము ఆయనకు సమర్పించుకుంటావు అని చూస్తూ ఉన్నాడు. నీ దేహంలోనికి ఆయన రావడానికి చూస్తూ ఉన్నాడు. నీ దేహంలోనికి ప్రార్థన అనేది, నీ దేహంలోనికి వాక్యం అనేది, నీ దేహంలోనికి ఆత్మ అనేది ఆయన రావడానికి చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు తెరుస్తున్నావా? ఆ సీయోనులో ఉన్న వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవడానికి, ఆ సీయోనులో ఉన్న ఆ ప్రార్థన జీవితాన్ని నీ శరీరంలో పెట్టుకోవడానికి, ఆ సీయోనులో ఉన్న ఆత్మను నీ ఆత్మలో నువ్వు ఆహ్వానిస్తూ ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు తల్లి, ఆయన నిన్ను దీవించే దేవుడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఓ అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలంటే మొదట నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆ దేశం ఏదో అనుకుంటూ ఉన్నావు, ఆ దేశము సియోన్ అనుకుంటూ ఉన్నావు, ఆ దేశము కానాన్ అనుకుంటున్నావు. మంచిదే. కొత్త నిబంధన గ్రంథములు ఆయన అంటూ ఉన్నారు, నేను పర్వతముల మీద లేను, నేను మందసము దగ్గర లేను, నేను నివసించేది మీ దేహములో నివసించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఎక్కడలో ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. నేను నివసించేది మీ దేహంలో నివసించడానికి, నేను వచ్చేది మీ ఆత్మలోనికి రావడానికి నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు సియోను అనే నీ శరీరంలో, సియోను అనే ఆత్మలో ఆయన వాక్యం ఉంటే నేను ఆశీర్వదించే దేవుడు. వాక్యానుసారముగా నువ్వు నడుస్తూ ఉంటే, ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే, ఆత్మానుసారముగా ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చూడండి తల్లి. 1వ సమూయేలు గ్రంథము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలకను కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే, నా చిత్తానుసారుడైన దావీదుని నేను కనుగొన్నాను. ఎక్కడ నుంచి కనుగొన్నాడో తెలుసా? సియోనులోంచి కనుగొన్నాడు. ఏంటి దావీదు కలిగి ఉన్న చిత్తం అనంటే, దావీదులో ఏమి ఉన్నదయ్యానంటే, ఒకటి వాక్యం ఉన్నది, రెండవదిగా కన్నీటు ప్రార్థన ఉన్నది, మూడవదిగా దావీదులో ఆత్మతోను సత్యముతోను ఆరాధించే జీవితం ఉన్నది. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉన్నది అంటే సియోను అనే ఆ దావీదు శరీరంలో, దావీదు ఆత్మలో ఉన్నది. దేవుడు చూస్తాడు పరలోక రాజ్యములోంచి, అంటూ ఉన్నాడు, నా చిత్తానుసరుడైన దావీదును నేను కనుగొన్నాను. అతని నేను ఏమి చేస్తాను తెలుసా? అతను నేను ఆశీర్వదించడం మొదలు పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. అతను సియోనులోంచి నేను చూశాను కాబట్టి, అతను నా కంటికి కనబడ్డాడు కాబట్టి, నా చిత్తము నెరవేర్చిన వాడై ఉన్నాడు కాబట్టి నేను దావీదును ఆశీర్వదించడం నేను మొదలు పెడుతూ ఉన్నాను. దేవుడు సియోనులోంచి చూసేటప్పుడు దావీదు ఏ విధముగా ఉన్నాడయ్యానంటే, 16వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. చూడండి తల్లి. అతడు వాను పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుగాను ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా దిగువచ్చెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను నా చిత్తానుసరుడైన దావీదును. దావీదు ఏ విధంగా ఉన్నాడు తెలుసా? ఎర్రటి వాడును, అతను నేత్రములు చక్కగా ఉన్నాయి, అతను చూడడానికి సుందరముగా ఉన్నాడు. ఏంటి ఈ 3 లక్షణాలు దేవుడికి ఏ విధముగా కనిపించాయి అనంటే, ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉంటే దావీదు చిత్తానుసరుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. ఏమిటి దావీదులో కనబడ్డాయి అనంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, అతను ఎర్రటి వాడును, అతను నేత్రములు చక్కగా ఉన్నాయి, అతను సుందరముగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సుందరత్వాన్ని, అతని రూపమును, అతని కంటిని, అతని ఎర్రగా ఉన్న తనాన్ని చూసి సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే.
నిన్ను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు అని మాట్లాడుతున్నారంటే నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. అతని మీద నేను ఆశీర్వాదము కలిగి ఉన్నాను. నా దృష్టి అతని మీద ఉన్నది. కాబట్టి ఇదిగో యోగ్యత లేని సౌలు మహారాజును ఒకప్పుడు నేను ఆశీర్వదించాను, కానీ యోగ్యతను పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అతని జీవితంలో వాక్యం లేదు, అతని జీవితంలో కన్నీటి ప్రార్థన లేదు, అతని జీవితంలో నన్ను స్తుతించే ఆ యొక్క జీవితం లేదు. కాబట్టి అతను ప్రక్కన పెట్టి నేనేమి చేస్తానో తెలుసా? నా చిత్తానుసారుడైన దావీదు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఆయన చిత్తంలో నువ్వు ఉండాలి. ఆయన చిత్తంలో నువ్వు ఉండాలనంటే మొదట వాక్యము కలిగి ఉండాలి, రెండవదిగా కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి, మూడవదిగా ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించే జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అది చూసి నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, ఎంతో అందవికారముగా ఉంటూ ఉన్నాడు, ఎప్పుడో స్నానము చేసి ఉంటాడు, ఎప్పుడో తన వస్త్రములు మార్చుకుని ఉంటాడు, ఎప్పుడో తిండి తిని ఉంటాడు, ఎప్పుడో మంచినీళ్ళు దాహము తీర్చుకుని ఉంటాడు. కానీ అలాంటి వాడిని గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి దేవుడు అంటూ ఉన్నాడు, మొదట అతననే అభిషేకించు, మొదట అతన్ని అభిషేకించు. నేను దీవించడానికి మొదలు పెట్టాను. నేను కోరుకున్నవాడు అతడే. నేను నా చిత్తానుసరైన దావీదని సాక్షాత్తు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? అతని రూపాన్ని చూస్తూ ఉన్నాడు, ఆశీర్వదించడానికి అతని యోగ్యతను చూస్తూ ఉన్నాడు, ఆశీర్వాదం పొందడానికి అతను అర్హత కలిగి ఉన్నాడు. తల్లి, ఆయన దేవుడు అంటూ ఉన్నాడు, అతను ఎర్రటి వాడు. నువ్వెప్పుడు ఎర్రని దానిగా, ఎప్పుడు ఎర్రగా నువ్వు మారిపోతావు, ఆయన చూసేటప్పుడు సుందరముగా నువ్వు మారిపోతావు అని అంటే ఆయన వాక్యములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన వాక్యములో నడుస్తూ ఉన్నప్పుడు నీ నల్లదనమంతా పోతుంది, నీ చీకటంతా పోతుంది. నీ చీకటంతా పోయి ఏమి వస్తుందో తెలుసా? ఆయన రక్తధారలో నేను కడుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయన చూసేటప్పటికి నువ్వు ఏ విధముగా కనబడతావో తెలుసా? ఎర్రని స్వరూపమును కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుడు మొట్టమొదట దావీదును ఆశీర్వదించడానికి సీయోనులోంచి చూసేది ఏమిటో తెలుసా? అతను ఎర్రటి వాడు. ఏ విధముగా తెలుసా? దావీదు అంటూ ఉన్నాడయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఆ దీపమైన వాక్యము ఆ త్రోవలకు చూపించి ఆ నడిచే కొద్ది అతని రూపం ఏ విధముగా మారిపోయిందంటే ఎర్రటి రూపముగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ రూపం ఏ విధంగా ఉంది? వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఇంకా నల్లని దానిగా కనబడుతూ ఉన్నావు? ఇంకా నీ రూపము కురూపిగా నువ్వు కనబడుతూ ఉందమ్మో? ఆయన అంటూ ఉన్నారు, మొదట దావీదు నేను దీవించడానికి మొదట అతని ఎర్రని రూపాన్ని నేను చూశాను. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, అతని నేత్రములు చక్కగా ఉన్నాయి. ఎందుకు నేత్రములు చక్కగా ఉంటాయి అనంటే, నీవు కన్నీటి ప్రార్థన ద్వారా నీ కనులు చక్కగా ఆయనకు కనబడతాయి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నిన్ను కాచిన ప్రతి కన్నీటి బొట్టు నీ కవిలలో నీవు దాస్తూ ఉన్నావు. అంటే ఎందుకు దావీదు నేత్రములు చక్కగా ఉన్నాయనంటే, ఆయన సన్నిధిలో ఒక బుడ్డి ఉంది, ఒక కవిలి ఉంది. ఆ కవిలిలో దావీదు గారు కాచిన కన్నీరును కొలిచి ఆయన అంటూ ఉన్నారు, అతను ఆశీర్వాదము పొందడానికి అర్హుడు. అతని నేత్రములు ఏ విధంగా ఉన్నాయనంటే చక్కగా ఉన్నాయి. హల్లెలూయా. నీ నేత్రములు ఏ విధంగా ఉన్నాయి? అటు ఇటు చూస్తూ ఉన్నాయా? దేవుని మందిరములోనికి వచ్చిన నీవు, దేవుని మందసము దగ్గరకు వచ్చిన నీవు, దేవుని ఆ యొక్క సీయోనులోనికి వచ్చిన నీవు స్థిరముగా కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు కలిగి ఉన్నాడు. దావీదు కనులను చూసినట్టు ఉన్నాడు, నేను కోరుకున్నవాడు అతడే. హల్లెలూయా. నా చిత్తానుసరుడైన దావీదు అతడే, నేను ఆశీర్వదించాలనుకున్న ఆ మనిషి అతడే అని ఆయన మాట్లాడుతున్నాడు. మూడవదిగా అంటూ ఉన్నారు, అతను ఏ విధంగా ఉన్నాడంటే సుందరమైన వాడు. హల్లెలూయా. ఎందుకు మూడవదిగానంటే, దావీదులో మూడవ గుణం ఏమిటనంటే దేవుని ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించేవాడు. నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆయన దృష్టికి నువ్వు ఏ విధంగా కనబడుతావు తెలుసా? సుందరముగా కనబడుతావు. హల్లెలూయా. నీ స్థితి, నీ యొక్క స్తుతి నిన్ను మార్చివేస్తుంది, నీ రూపాన్ని మార్చివేస్తుంది. అందుకే దావీదుని అంటూ ఉన్నాడు ఆయన, ఇదిగో అతను ఎర్రటివాడు, అతను నేత్రములు చక్కగా ఉన్నాయి, అతను చూడడానికి చాలా సుందరముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను అతనిని దీవించడానికి నేను మొదలు పెడుతూ ఉన్నాను.
అతని పేరును ఘనపరచడానికి నేను మొదలు పెడుతూ ఉన్నాను. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న ఆ దావీదుని తీసుకొచ్చి దేవుడు దీవించడానికి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? దావీదు సియోనులో ఉన్నాడు. ఏమి కలిగి ఉన్నాడు? మొదట వాక్యాన్ని అనుసరించే జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నాడు. మూడవదిగా ఆత్మను సత్యమతను ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను రూపము మారిపోయింది. అతను ఎప్పుడు రూపమై మారిపోయిందో దేవుడు కన్ను దృష్టి అతని రూపం మీద పడింది. హల్లెలూయా. ఈరోజు నేను ఆశీర్వదించాలంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను నిలబెట్టాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలి, నిన్ను ఘనపరచాలంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను సియోనులోంచి నేను చూస్తూ ఉన్నాను. ఎందుకయ్యానంటే ఆశీర్వదించడానికి. ఆయన అంటూ ఉన్నారు, సియోనులో అచ్చట ఏమి ఉన్నదో తెలుసా? ఆశీర్వాదమును, అచ్చట నిత్య జీవమును, శాశ్వత జీవమును ఉన్నాయి. హల్లెలూయా. దావీదుని ఏ విధముగా ఆశీర్వదించాడు ఆయనంటే, 7వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి తల్లి. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా గొర్రెల కాపులోనున్న గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోట నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరి ఎదుటను నిలవకుండా నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరును నీకు కలుగజేసి ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి నేను గణపరుస్తూ ఉన్నాను. ఏమిటి గణపరచడం అనంటే, ఆయన పేరును ఈ లోకములో ఉన్న గనులందరికన్నా నేను పేరు ప్రతిష్టను ఆయనకి నేను కలుగ చేస్తాను. రెండవదిగా అంటూ ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను తోడుగా ఆయనతో పాటు నేను వెళ్తాను. ఆయన ఎక్కడికి వెళితే ఆ శత్రువులందరిని జయించే అధికారము నేను ఆయనకి ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడు. అందుకే కొత్త నిబంధన గ్రంథం అనేక మంది భక్తులు అంటూ ఉన్నారు, అయ్యా నీవు దావీదు కుమారుడువా. ఆయన అంటూ ఉన్నారు, దావీదు మొద్దు నుంచి చిగురు పుట్టెను. ఎక్కడ చూసినా దావీదే పేరు. ఆయన అంటూ ఉన్నారు, ఒకానొక సమయంలో నేను ఎవరిని తెలుసా? దావీదు కుమారుడును. హల్లెలూయా. దావీదు కుమారుడు గల కారణం ఏమిటో తెలుసా? దావీదు పేరన ఒక సింహాసనం ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దావీదు పేరన ఒక యెరూషలేము పట్టణమును ఏర్పాటు చేశాడు. దావీదు పేరన ఆ సియోను పట్టణమును ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ సియోనులో ఆ దావీదు పురములో నుంచి నేనేమి చేస్తున్నాను తెలుసా? దావీదును ఆశీర్వదించినట్లు దావీదు లక్షణములు ఎవరిలో ఉన్నాయో వారిని ఆశీర్వదించాలంటే, ఆ లక్షణములు కలిగి ఉంటే వారిని నేను ఆశీర్వదించడానికి సియోనులోంచి నేను చూస్తూ ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దావీదు కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నవా? ఈరోజు దావీదును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సియోనులోంచి చూస్తూ ఉన్నాడు తల్లి. దావీదుకు కలిగిన పేరు ప్రతిష్టలు నీకు ఇవ్వడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదుకి ఇచ్చిన సింహాసనం పరలోక రాజ్యంలో ఆ సింహాసనం నీకు ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దావీదు ఆశీర్వదించినట్లు నేను ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. దావీదు కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నామా? దావీదు మొదట అతను ఎర్రటివాడు, రెండవదిగా అతడు చక్కని నేత్రములు కలవాడు, మూడవదిగా అతడు సుందరమైన వాడు. గల కారణం ఏమిటంటే దావీదులో వాక్యం ఉంది, వాక్యానుసారముగా నడిచాడు. రెండవదిగా దావీదులో కన్నీటి ప్రార్థన ఉంది. అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు. కన్నీటి ప్రార్థన అతని జీవితంలో ఉన్నది. మూడవదిగా దావీదులో నిత్యము కూడా దేవాతి దేవుని స్తుతించేవాడు దావీదు. అందుకు దావీదును ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి చూస్తున్నాడు. అర్హత కలిగి ఉన్నామా? అందరూ లేచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. పోతాలే ఆయన ప్రతి ఒక్కరిని కూడా పేతురు గారు మాట్లాడుతున్నారు. నేను ఆశీర్వదించడానికి మిమ్మల్ని నేను పిలిచాను, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇదిగో నేను పిలుపునిచ్చాను.
మీ అందరినీ ఆశీర్వదిస్తాను, కానీ అర్హత ఉండడం లేదు. అర్హతను కోల్పోతూ ఉన్నారు. ఎక్కడ ఉండాలో మొదట, ఎక్కడ ఉండకూడదో, ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో, ఏ విధముగా జీవించాలో మనకు అర్థం అవడం లేదు. కాబట్టి ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాము తల్లి. ఎక్కడో ఎడారిలో కుటుంబమునకు దూరముగా అన్నలు వెలివేస్తూ ఉన్నారు దావీదును. అన్నలు గేలి చేస్తూ ఉన్నారు దావీదును. లోకమంతా చేదరించుకున్నది తల్లి. కానీ కడబట్టి వాడైన దావీదును దేవుడు చూశాడు. దావీదు నా చిత్తానుసారుడు, ఇదిగో దావీదు నేను కోరుకున్నాను, నా చిత్తానుసరుడిని ఇతనే అని చెప్పి ఆ సమూయేలును పంపించి దేవుడు ఆశీర్వదించాడు తల్లి. ఆ ఆశీర్వాదము నీకు కావాలా? ఆ ఘనత నీకు కావాలా? దావీదుకు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ నేను తోడుగా ఉంచాను. నువ్వు ఎవరి మీద యుద్ధము చేస్తే ప్రతి యుద్ధములో నేను విజయం సాధిస్తానని మాట్లాడుతున్నాడు తల్లి. ఆ ఆశీర్వాదము నీకు కావాలా? ఆయన సియోనులోంచి నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యానుసారముగా ఉన్నావా లేదా? వాక్యానుసారంగా జీవిస్తున్నావు లేదా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు లేదా? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు తల్లి. రెండవదిగా నీలో కన్నీటి ప్రార్థన చూస్తూ ఉన్నాడు. నీ కన్నులను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నులోంచి కాచిన ప్రతి కన్నీటిను ఆయన కొలుస్తూ ఉన్నాడు తల్లి. ఎందుకు తెలుసా? నువ్వు చక్కని నేత్రము కలిగి ఉండాలని. నువ్వు చక్కని నేత్రము కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు తల్లి. నీ నేత్రాలు చూస్తూ ఉన్నాడు. వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తూ ఉన్నావు. వ్యర్థమైన ఈ తిండి యొక్క బట్ట కోసము, ఈ లోకంలో ఉన్న దానికోసం నువ్వు ఏడుస్తున్నావు. కానీ నిజమైన ఆశీర్వాదం కోసం నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? నిజమైన ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉండగలుగుతున్నావా? నిజమైన ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే పేరు ప్రతిష్టలు, ఆయన ఇచ్చే సింహాసనము కోసము నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా తల్లి? మూడవదిగా చాలా సుందరంగా కనబడుతున్నాడు దావీదును చూస్తుంటే. కారణం ఏమిటనంటే దేవుని చిత్తములో, దేవుని చిత్తానుసారముగా దావీదు ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆరాధన అంటే నీ ఇష్టము వచ్చినట్లు చేస్తూ ఉన్నావు. నీ జీవితము సమర్పించుకోకుండా, నీ శరీర ఆశలు నీ దగ్గరే పెట్టుకొని, నీ శరీర కోరికలు నీ దగ్గరే పెట్టుకొని, నీ ఆత్మను నీ దగ్గర పెట్టుకొని ఈరోజు నువ్వు ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు. కానీ దావీదు ఆత్మతోనూ సత్యముతోనూ దావీదు ఆరాధించాడు తల్లి. దావీదు ఆరాధిస్తూ ఉంటే చాలా చమత్కారంగా దేవుని దృష్టికి కనబడేది. ఆ చమత్కారాన్ని చూసి, ఆ దావీదు సుందరత్వాన్ని చూసి, ఆ సుందరమైన స్థుతిని చూసి, ఆ సుందరమైన ఆరాధన చూసి దేవుడు ఉండలేకపోయాడు. సింహాసనాన్ని వదిలి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయలుదేరి వెళ్ళు, యెరూషలేము పట్టణమునకు వెళ్ళు, ఆ సీయోను పట్టణమునకు వెళ్ళు. నేను కోరుకున్నవాడు అతడే అని చెబుతున్నాను కదా. నువ్వు లేచి నిలబడు. నేను కోరుకున్నవాడు అతడే. ఒక అభిషేకాన్ని, దేవుడు ఆశీర్వాదాన్ని దావీదుకి ఇస్తున్నాడు. కాబట్టి తల్లి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించడానికి చూస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప మేలులతో నింపడానికి చూస్తూ ఉన్నాడు. కానీ సీయోనులో స్థిరత్వం లేకుండా మనం ఉంటున్నాం. స్థిరత్వమైన జీవితం లేకుండా ఉంటున్నాము. స్థిరమైన జీవితం లేకుండా ఆయన బలిపీఠం దగ్గరికి స్థిరత్వం లేని జీవితాలుగా కనబడుతున్నాం. అందుకే ఆయన ఘనతను కోల్పోతున్నాం. అందుకే ఆయన చూపించే మహిమను కోల్పోతున్నాం. అందుకే ఆయన ఆశీర్వాదం కోల్పోయి ఆశీర్వాదం లేని వారిగా ఒట్టి చేతులతో మనము కనబడుతున్నాము తల్లి. ప్రార్థన చేసుకుందాము తల్లి. అందరూ నోరు తెరిద్దాం. నీకు ఆశీర్వాదము కావాలంటే దేవుడి మధ్యకాల సమయంలో దావీదు జీవితాన్ని నీ ముందు పెట్టారు తల్లి. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొచ్చి 12 గోత్రములకు రాజుగా, 12 గోత్రములకు చక్రవర్తిగా ఆయన స్వయముగా మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని తెలుసా? దావీదు కుమారుని. అతని పేరును శాశ్వతముగా బైబిల్ గ్రంథంలో ఆయన పేరును శాశ్వతముగా పేరున ఒక సింహాసనాన్ని ఆయన పరలోక రాజ్యంలో ఆయన నిలబెట్టాడు తల్లి. ప్రార్థన చేసుకుందాం.